కృష్ణా గోదావరి జలాలపై బీజేపీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తోంది. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మరి ఒకే రిజర్వాయర్ 50 టీఎంసీలతో మరి ఆస్కారం ఉన్నదా? ఆస్కారం ఉన్నట్టయితే ఏ మేరకు అది మళ్ళీ ప్రజలకు దోహదపడుతుంది, ఎంత మేరకు అక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలకు నష్టం వాటిల్లుతుంది, ఇవన్నీ కూడా బేరీజు వేసుకుంటే దాని మీద కూడా అనేకమైనటువంటి మరి ఈరోజు ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కాబట్టి ఈ వర్క్షాప్ ద్వారా కూడా ఆ ప్రశ్నలకు ఆ అనుమానాలను కూడా నివృత్తి చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మేము బీజేపీ భావిస్తూనే ఈరోజు దీని మీద కూడా చర్చ చేస్తూ ఉంటాం. చర్చకు ఈరోజు నాంది పలుకుతాను. దాంతోపాటు ఇటువంటి ప్రాజెక్టులు తలపెట్టినప్పుడు లేదా నిర్వాసితులకు ఏదైతే ఆర్ఆర్ ప్యాకేజ్ ఉందో, ఇవాళ రీసెటిల్మెంట్ రిహాబిలిటేషన్ ఏదైతే స్పష్టంగా ఉందో, ప్రాజెక్టులు నిర్మితమయ్యే ముందులోనే వారికి పూర్తి స్థాయి సహకారాన్ని పరిహారాన్ని అందజేసి వాళ్ళని రీహాబిలిటేట్ చేసి వాళ్ళని పూర్తి స్థాయిలో సెటిల్మెంట్ చేసిన తర్వాతనే సహజంగా ప్రాజెక్టులు అనేది టేకప్ చేయడం జరుగుతుంది. కానీ దానికి భిన్నంగా జరుగుతున్నటువంటిది ఈరోజు మనం చూస్తా ఉన్నాం. అది మల్లన్న సాగర్ రిజర్వాయర్ పేరు మీద జరుగుతున్నటువంటి ఏదైతే ఈ నిర్వాసితుల యొక్క ఆవేదన అయితే ఉందో, ప్రభుత్వం కూడా దాన్ని ఇవాళ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవైపు పార్లమెంట్లో ఉన్నటువంటి 2013 చట్టము, దానికి భిన్నంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము 123 జీవో తీసుకొచ్చి, వాస్తవంగా ఇవాళ 2013 పార్లమెంట్లో పెట్టే చట్టం అనుగుణంగా ప్రజలకు మేలు జరుగుతుందా, ఆ పరిహారం అందుతుందా, లేకపోతే దానికంటే భిన్నమైనటువంటి లేదా దానికంటే మేలైనటువంటి మేము జీవో తీసుకొచ్చాం, దానివల్ల మేలు జరుగుతున్నటువంటి అంశం మీద కూడా వాదాలు జరుగుతున్నాయి. కానీ భారతీయ జనతా పార్టీగా మేము భావిస్తున్నది కూడా అక్కడ నష్టపోయేటువంటి ప్రజలకు పూర్తి భరోసా కల్పించే రీతిలో ఇవాళ వాస్తవంగా 123 జీవో ప్రభుత్వానికి అంతకంటే 2013 పార్లమెంటు చట్టం కంటే కూడా ఇంకా మేలు చేయాలని తలంపుతో 123 జీవో కనుక తీసుకొచ్చి ఉన్నట్టయితే వాస్తవంగా దాని చట్ట రూపంలో అంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా చాలా స్పష్టంగా వెసులుబాటు కల్పించింది. పార్లమెంట్లో 2013 చట్టం తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఆయా రాష్ట్రాలకు కూడా పూర్తిగా వెసులుబాటు కల్పించి ఇంకా దానికి మేలైనటువంటి పరిహారం చెల్లించేదానికి ఆస్కారం ఉంటే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దానికి అనుగుణంగా కూడా చట్టాలు తీసుకురావచ్చు, చేసుకోవచ్చు అని చెప్పి కూడా ఆ రోజు నిర్దేశించడం జరిగింది. కానీ ఆ విధమైనటువంటి అవకాశం మనకు ఉన్నప్పటికీ కూడా ఇది చట్టసభల్లో కూడా ఎక్కడ కూడా చర్చకు రాకుండా, చట్టసభల్లో కూడా దీని మీద చర్చ పెట్టకుండా ఉన్నపల్లంగా 123 జీవో ద్వారా మేలైనటువంటి పరిహారం కోసం జీవో తీసుకొచ్చామని చెప్పడం వల్ల కూడా ఇవాళ అనేకమైనటువంటి ప్రజల్లో అనుమానాలు, ఆ రకంగా హడావుడి అంటే ఈ యొక్క ప్రాజెక్టు నిర్మాణం పేరు మీద దాదాపు 14 గ్రామాలు, 3 హ్యామ్లెట్స్, కొన్ని వేల మంది నిర్వాసులు అవుతున్నారు. వాళ్ళ ఆవేదన కూడా